తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు మళ్లీ వేడెక్కాయా? బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు కృష్ణా జల వివాదాలు మరోసారి రాజకీయ దుమారం రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయా? బనకచెర్ల బర్నింగ్ పాయింట్స్ ఏంటి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు కృష్ణానది జల వివాదాలు మళ్లీ తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాలన్నింటినీ పరిష్కరించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఢిల్లీలో జూలై 16న ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశమే జల వివాదాలకు కేంద్ర బిందువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశంలో గోదావరి బనకచెర్ల అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 13 అంశాలతో తమ డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు. అయితే వీటిలో పలు నిర్ణయాలు తీసుకోగా, అందులో అమరావతిలో కృష్ణా బోర్డు, హైదరాబాద్లో గోదావరి బోర్డు ఉండే విధంగా తీర్మానించారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదమయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే బనకచెర్ల పోలవరం లింక్ ప్రాజెక్టు, కృష్ణానది జలాల పంపిణీ, కృష్ణా జలాల నిర్వహణ, బోటు వంటి అంశాలపై రేవంత్ రెడ్డి, చంద్రబాబులే లక్ష్యంగా మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు వాటాలు తేల్చకుండానే మిగులు జలాలను ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. ఒక బేసిన్ అవసరాలు తీరాక ఇంకో బేసిన్కు నీళ్లు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. చంద్రబాబు చెప్పగానే కమిటీ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక చంద్రబాబు అనుకూలంగా ఉంటేనే ఆమోదించడం సరైన విధానం కాదని అన్నారు. అయితే రేవంత్ నిర్ణయాలతో తెలంగాణకు ద్రోహం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు వాటాలు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్, బ్లాక్మెయిల్ దందాలే తెలుసు, కేటీఆర్ ఇరిగేషన్ గురించి తెలియదని ఆరోపించారు. తెలంగాణలో కోవట్టు పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టించింది, కమిటీ వేసేది చంద్రబాబే అన్నారు. తెలంగాణ నీళ్లు తీసుకుపోతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదన్న కేటీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ద్రోహం చేయడానికి కుట్ర జరుగుతోందన్న ఆయన బనకచెర్లపై పోరాడడానికి ఎక్కడి వరకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వాటలు తేల్చిన తర్వాతే ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అయితే రాయలసీమకు ప్రయోజనం కలగాలని కేసీఆర్ ఆకాంక్షించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదంపై బీజేపీ స్పందించాలని కేటీఆర్ చేసిన డిమాండ్ మేరకు ఆ పార్టీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ రెస్పాండ్ అయ్యాడు. జల వివాదాలపై సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నామని బండి సంజయ్ చెప్పారు. కేంద్రానికి తెలుగు రాష్ట్రాలు ముఖ్యమని చెప్పుకొచ్చారు.
దీనిపై మరింత విశ్లేషణ అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రాఘవేంద్ర టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వెంకట్ నాయక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాఘవేంద్ర గారు నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు జలాల పంపిణీ విషయంలో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణల మధ్య డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి అసలు ప్రధాన సమస్యలు ఏంటి? ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు, బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. నిన్న ఏదైతే ఢిల్లీలో సమావేశం జరిగిందో, సమావేశం సాక్షిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానివ్వండి, మాకు రెండు కళ్ళ లాంటివి. రెండు రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడే విధంగా కూడా మేము ఎప్పుడు కూడా ఏ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వాటర్ కి సంబంధించి ఇటు తాగునీరు కానీ సాగునీరు కానీ ఈ రెండు విషయాల్లో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉందో చాలా క్లియర్ గా ఒక అండర్స్టాండింగ్ తోటే మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము పదే చెప్పేది ఒకటే, ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో ఇక్కడ మేము నిల్వ వాటర్ గురించి మాట్లాడలేదు. ఏదైతే వరద నీరు ఉందో ఆ వరద నీరుని మేము ఉపయోగించుకుంటామని చెప్పేసి మేము క్లియర్ గా చెప్పడం జరుగుతా ఉంది. సముద్రంలో అనవసరంగా ప్రతి సంవత్సరం కూడా గోదావరి నది నుంచి దాదాపు 3000 టీఎంసీ వాటర్ సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు కేవలం వాటిలో ఒక 300 టీఎంసీ వాటర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము వాడుకున్నాయి. అనవసరంగా సముద్రంలో కలిసిపోవడం ఎందుకు, వాటి ప్రజలకు మేము వాడుకుంటాం, మా రాష్ట్రంలో తాగునీటికి సాగునీటి కోసంగా వాడుకుంటాం అని చెప్పేసి ఈ రోజు ఈ ప్రాజెక్ట్ అనేది మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రం అనేది పై భాగాన ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కింది భాగాన ఉంది. అటువంటప్పుడు పైన వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే వాటర్ కిందకు వస్తాయో ఆ వాటర్ మేము వాడుకోవడానికే మాకు వీలుంటుంది. అంటే నేను ఇక్కడ మనం ఒకసారి ముందు గోదావరి నది గురించి మాట్లాడినట్లయితే, గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చే కంటే ముందుగా, అంటే అది మహారాష్ట్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎక్కడైతే మనం పోలవరం దగ్గరికి ఇది ఎంటర్ అవుతుంది. ఈ పోలవరం దగ్గరికి ఎంటర్ అయ్యేసరికి దాదాపు 11 తెలంగాణ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ 11 తెలంగాణ శ్రీరామ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానివ్వండి, సందిల్ల ప్రాజెక్ట్ కానివ్వండి, అన్నారం ప్రాజెక్ట్ కానివ్వండి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, మేడిగడ్డ కానివ్వండి, ఇచ్చెంపల్లి కానివ్వండి, సేవాదుల కానీ, తుపాకులగూడ కానీ, సీతారామ కానీ, సీతమ్మ కానీ, ఈ విధంగా 11 ప్రాజెక్టులను తప్పించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చిన వాటరు పోలవరంలోకి వస్తే, అక్కడి నుంచి పోలవరం కింద ధవళేశ్వరం ప్రాజెక్టు ఉంది. మేము ఈ రెండు కూడా పోలవరం, ధవళేశ్వరం అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ తప్పించుకుంటా వెళ్ళేసి డైరెక్ట్ సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి. ఈ వాటర్ ని మేము ఈ రోజు మేము ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని దాన్ని వాటర్ ని సప్లై చేసుకోవడం ఒకటి ప్లాన్ చేసుకున్నాం. అదేవిధంగా కృష్ణానది విషయానికి వచ్చేసరికి కృష్ణానది కూడా ఎక్కడ జురాల ప్లేస్ లో స్టార్ట్ అవుతుంది. ఇది కూడా తెలంగాణలో ఉన్నటువంటిది. జురాల తర్వాత శ్రీశైలం అయిపోయిన తర్వాత నాగార్జున సాగర్ అయిపోయిన తర్వాత పులిచింతల, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది ఎంటర్ అవుతుంది. ఎక్కడ తెలంగాణను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడామో, గోదావరి కానీ కృష్ణానది కానివ్వండి, ముందు తెలంగాణలో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ వాటర్ ఏవైతే ఉందో ఆ వరద నీరు ఏదైతే ఉందో దాన్ని సముద్రంలో కలిసిపోకుండా మేము ఉపయోగించుకోవడం కోసం, మా రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం మేము ఈరోజు ప్రాజెక్ట్ కట్టుకున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు పొలిటికల్ గా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరెవరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు తెలంగాణలో మొత్తం మీద కూడా ఏదైతే గోదావరి నది ఉందో, గోదావరి నది ఓవరాల్ గా తెలంగాణలో చూసుకుంటే 71% ల్యాండ్ ఆక్యుపై చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి 21%. అంటే మీరు ఓవరాల్ గా అంటే ఒక గవర్నమెంట్ అపెక్స్ నిర్ణయం ప్రకారంగా దాదాపు 1486 టీఎంసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడుతున్నటువంటి పరిస్థితుల్లో 79% తెలంగాణకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాదాపు 1100 టీఎంసీలు వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 386 సంథింగ్ ఎంతో వస్తుంది. తర్వాత 2015లో చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కూర్చొని ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి ఏమని, 960 టీఎంసీలు వాళ్ళు వాడుకోవడానికి. అంటే మనకి కింద ప్రాజెక్ట్స్ మనకు రెడీగా ఉన్నాయి. ఆ టైంలో 2015లో 960 టీఎంసీలు వాళ్ళు వాడుకోవడానికి,
526 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకోవడానికి ఒప్పందం చేసుకున్నటువంటి. ఎందుకంటే తెలంగాణలో కొన్ని ప్రాజెక్ట్స్ మనం చూసినట్లయితే సుందిల్లా కంప్లీట్ అవ్వలేదు, అన్నారం కంప్లీట్ అవ్వలేదు, మేడిగడ్డ కంప్లీట్ అవ్వలేదు, ఇచ్చాంపల్లి ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు, సేవాదుల కంప్లీట్ అవ్వలేదు, సీతారామ కంప్లీట్ అవ్వలేదు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు వాటర్ స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఆ వాటర్ అంతా కూడా అనవసరంగా కిందికి వచ్చేది. అదే విధంగా కృష్ణా జలాలు మనం చూసుకున్నట్లయితే కృష్ణా జలాలకు వచ్చేసరికి అది జురాలకాడ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ జురాలకాడ కూడా స్టార్ట్ అయినప్పుడు జనరల్ గా తెలంగాణ వాళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ గారు 2015లో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాడు. దాని మీద 6 ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి. అవి ఇప్పటికి కూడా కంప్లీట్ చేయనటువంటి పరిస్థితి. అందువల్ల ఆ వాటర్ అంతా కూడా ఈరోజు కూడా కృష్ణా నదిలోకి వస్తుంది. ఎక్కడైతే అపెక్స్ కోర్ట్ ఇక్కడ క్లియర్ గా చెప్పింది, కృష్ణా నది జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి విజయవాడ కృష్ణా బ్యారేజ్ ఉంది, అక్కడ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. కాబట్టి అపెక్స్ కోర్టుకి వెళ్ళినప్పుడు పర్సంటేజ్ వాటర్ యూసేజ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ వాటర్ యూసేజ్ పర్సెంట్ లో 64%, 66% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది, 34% తెలంగాణకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇలా భయం ఏంటంటే, ఒకటే నాకు చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే 2 విషయాలు. ఒకటి సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఏంటంటే వాటర్ కి సంబంధించి కర్ణాటక, మద్రాస్, మహారాష్ట్ర ఏవైతే తమిళనాడు ఉన్నాయో, కర్ణాటక తమిళనాడు ఏవైతే ఉన్నాయో ఈ 2 రాష్ట్రాల మధ్య కూడా ఎక్కువ వాటర్ భూభాగం అంతా కూడా కర్ణాటక నుంచి వస్తాయి. కింద తమిళనాడు వాళ్ళు ఏంటంటే రకరకాల ప్రాజెక్టులు కట్టుకున్నారు, వాళ్ళ దగ్గర వాటర్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అపెక్స్ కోర్టుకి వెళితే భూభాగము 70% భూభాగం ఉన్నటువంటి కర్ణాటక, 30% భూభాగం ఉన్నటువంటి ఏదైతే తమిళనాడు ఉందో వాటర్ యూసేజ్ వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఎపెక్స్ కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే వాళ్ళ దగ్గర వాటర్ నిల్వ చేసుకునే సోర్సెస్ ఉన్నాయి కాబట్టి 60% చెన్నైకి తమిళనాడుకి ఇవ్వండి, 40% మీరు ఆడుకోండి అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. అదే విషయమైనటువంటి ఏదైతే గతంలో ఏపీ వర్సెస్ తెలంగాణ ఏదైతే అపెక్స్ కోర్టుకి వెళ్ళారో, ఏదైతే కృష్ణానది విషయంలో, కృష్ణానది జలాల విషయంలో ఎక్కువ భూభాగం తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ వాడుకోండి, వాటర్ ఎక్కువ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ఇలా భయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ మనం కడతామో, ఏదైతే గోదావరి బనకచర్ల ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో, మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ కోర్టుకి వెళ్తే వాళ్ళ దగ్గర ప్రాజెక్టు ఉంది, వాళ్ళ దగ్గర వాటర్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుంది, వాటర్లో ఎక్కువ వాటా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడి, ఇంకొకరు మాట్లాడి ముందే వాటాలు తేల్చమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగింది? తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగింది? మీరు వాటర్ రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం సార్. వెంకట్ నాయక్ గారు చెప్పండి, కేటీఆర్ అన్నట్టుగా వాటాలు తేల్చిన తర్వాతనే ప్రాజెక్టులు చేపట్టాలి అన్న అభిప్రాయం చట్టపరంగా మనం ఏ విధంగా చూసుకోవచ్చు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. 24వ తారీఖు సెప్టెంబర్ 2019లో ఆ రోజు జగన్ గారు, కేసీఆర్ గారు ప్రగతి భవన్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకొని గోదావరి నది జలాలను రాయలసీమకు డైవర్ట్ చేసి అక్కడ రతనాలసీమగా మార్చడం కోసం రోజా గారి ఇంట్లో చేపల పులుసు తిని ఇక్కడ 2 ముఖ్యమంత్రుల యొక్క నిర్ణయాన్ని కన్సాలిడేట్ చేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పంపించి మేమిద్దరం కలిసే ఉన్నాము, 2 రాష్ట్రాలకు మేలు చేసే భాగంగా గోదావరి నది జలాలను వాడుకోవాలని అనుకుంటున్నాము, మీరు దీన్ని మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు అంతా చేసిన తర్వాత ఈరోజు రోజు రాజకీయాలు అని చెప్పి కేటీఆర్ గారు ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. అందులో భాగంగా గతంలో వాళ్ళ నాన్నగారు చేసిన పనులన్నీ మర్చిపోయి ఈరోజు కొత్తగా ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మేడం, నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక అన్నగారు ఒక మాట అంటుండే, మిగులు జలాలు కిందికి వదులుకునే జలాలే మేము వాడుకుంటున్నాం కదా, దానికి కొరిగి పెట్టాల్సిన అవసరం ఏందని అంటున్నారు. అన్నగారు ఒక విషయం ఏంటంటే, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. సరే, నియామకాల విషయంలో గత గవర్నమెంట్ మోసం చేసింది, నీళ్ల విషయంలో ఏదో న్యాయం చేస్తుందన్న భావనలో కాళేశ్వరం ప్రాజెక్టు నమ్మినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకం ద్వారా ఏది దక్షిణ తెలంగాణకు కానీ హైదరాబాద్కు కానీ తాగునీటి సాగునీటి సమస్య తీరుతుందని చెప్పి బలంగా నమ్మినాం. కేసీఆర్ని గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయినాం. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు అవినీతి చేసి కమిషన్ల కోసం తుమ్మిడేటిని కాదని చెప్పి కాళేశ్వరం కట్టి ఆ నీళ్లను ఏది ఉత్తర తెలంగాణ సస్యశామనం చేయకుండా అట్లా కూడా మోసం చేసింది. మేమేమంటున్నాం అంటే, తెలంగాణ రాష్ట్రంలో దక్షిణాదిన ఉన్న కృష్ణానది,
ఉత్తరాదిన ఉన్న గోదావరి నదిలో నీళ్లను వాడుకోవడంలో గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది, విఫలమైంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కోసం ఏది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో 7 మండలాలను త్యాగం చేసి పైన సీతారాం ప్రాజెక్టు కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం తుపాకలగూడెం ప్రాజెక్టు కానీ లేకపోతే ఏ ప్రాజెక్ట్ అయినా సరే వాటికి నీళ్ల కేటాయింపుల విషయంలో ఇక్కడ అన్ని నిర్ణయించుకున్న తర్వాతనే పోలవరం ప్రాజెక్టు యొక్క దాన్ని బట్టే డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే దానికంటే ముందు ఇక్కడ కూడా ఆ డిజైన్ ఎట్లా ఉంటుంది. పోలవరం ఏది ఆపరేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా మారిపోతుంది. మేడం నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పోలవరం ఆపరేషన్ షెడ్యూల్ ప్రకారం పోలవరం ఆపరేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా మారిపోతుంది. అది ఎట్లా మారిపోతుందో నేను చెప్తా వినండి. మీరు చూడండి, పోలవరంని దాటి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనో 20 కిలోమీటర్ల దూరంలోనో 100 కిలోమీటర్ల దూరంలోనో ఈ బనకచెర్లకు సంబంధించిన ఏదైనా ప్రాజెక్టు కట్టి రాయలసీమ వరకు కనుక నీళ్లు తీసుకపోతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పోలవరంలోనే ఒక ప్రధానంగా ఏది పోతిరెడ్డిపాడు పొక్కబెట్టినట్టు పోలవరానికి ఏది సబ్స్టిట్యూట్గా ఒక పెద్ద కెనాల్ని రాయలసీమ వరకు 80,000 కోట్ల ప్రాజెక్ట్ని 80,000 కోట్ల ఖర్చుతో తీసుకుపోయే ప్రాజెక్ట్ని తీసుకుపోతున్నప్పుడు ఇన్ కేసు ఆ నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కాబట్టి పోలవరంలో నీళ్లు ఎప్పుడూ ఇంత టీఎంసీల రూపేణ నిండి ఉండాలి. అది నిండి ఉండాలంటే పైన ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు నీళ్ళని కిందికి వదలాలి. అది ఏది మన మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏ ప్రాజెక్టులో నీళ్ళైనా సరే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్లో ఉంచకుండా ఉండడం కోసం పైనుంచి నీళ్ళని ఎప్పటికప్పుడు వదులుతూ ఉండాలి. ఆ నీళ్ళని ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కింది అనంతపురం పెన్నా నది వరకు ఏది బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళని కిందికి తీసుకుపోవాలి. మధ్యలో ప్రాజెక్ట్ ఏది మన ప్రకాశం బారేజ్ దగ్గర ఒక లింకు తగులుతుంది. అదేవిధంగా శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కి ఒక లింకు తగులుతుంది. అట్లా లింకు తగులుకొని కింది వరకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. మీరు చూడండి, ఇక్కడ కిందకి నీళ్లు పోతున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ దగ్గర డెడ్ స్టోరేజ్ కాకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా పైన తెలంగాణ ప్రాజెక్టులో ఇబ్బంది అవుతుందా అవ్వదా? ఇది కదా ప్రధానమైన కన్సర్న్. మేమేమంటున్నాం, వృధాగా పోయే నీళ్ళని మేము వాడుకోవడానికి మేమేమో ఇక్కడ అడ్డుపడడానికి లేము. ఎస్, 2 సోదర సమానమైన రాష్ట్రాలు ఏది ఫిజికల్ గా విడిపోయినప్పుడు కూడా భౌతికంగా మానసిక స్థితిగతులు ఉన్నాయి. మేము కాదని అంటలేము. మాకెక్కడ చంద్రబాబు నాయుడు గారితో డిఫరెన్స్ లేదు, మాకెక్కడ టీడీపీ పార్టీతో డిఫరెన్స్ లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఆత్మగౌరవం విషయంలో, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన నీటి హక్కుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మేడం, నేను ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా మీకు. నా మాట మీరు గమనించండి. ఇక్కడ మీరు చూడండి, 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నది జలాల పంపకాల విషయంలో 100% ఏది 2 రాష్ట్రాలు పైన అపెక్స్ కమిషన్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ కేఆర్ఎంకి సంబంధించిన బోర్డు కానీ ఈ రెండింటికి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇవేమీ చేయకుండా ఒక డిపిఆర్ని వాళ్ళంతటా వాళ్ళే రెడీ చేసి 80,000 కోట్ల బడ్జెట్ అని వాళ్ళే రెడీ చేసుకొని ముందుకు వెళ్ళడం ఏదైతే ఉందో, ఏది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దానికి విరుద్ధంగా చేసినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ నదీ జలాల పంపకాలకు సంబంధించిన ఏదైతే మనకు వాటాలు ఉంటాయో వాటికి విరుద్ధంగా పోయినట్టు ఉంటుంది. ఇప్పటికీ మేము మా ప్రభుత్వం కూడా ఒకటి కట్టుబడి అయింది. ఏది పర్యావరణ అనుమతులు రాకుండానే, మిగతా ఏ విషయాలుగా పర్మిషన్ రాకుండానే ముందే బనకచెర్ల విషయం మీద మేము చర్చించడానికి సిద్ధం లేవని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్పింది. ఆ చెప్పే క్రమంలో భాగంగా నిన్న ఢిల్లీలో జరిగిన ఏదైతే అపెక్స్ కమిషన్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ లో ప్రధానంగా టెలిమెట్రీ సంబంధించిన అంశం, కృష్ణానది జిల్లాల టెలిమెట్రీకి సంబంధించిన అంశం కానీ, లేకపోతే ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలి, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన నదీ వాటాలలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలి, శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించిన ఏదైతే మనకు రిపేర్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు ఏదైనా కొన్ని అంశాలు చేయాలని చెప్పి దీని మీద నిన్న చర్చించడం జరిగింది. ఈ చర్చలను బేస్ చేసుకునే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిగినాయి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో చూసి ఏదో ఈ గవర్నమెంట్ ఏదో బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కనుక చేసే ప్రయత్నం చేసినప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ యొక్క నీచ సంస్కృతికి, నీచ రాజకీయాలకు అది ఒక ప్రతిబింబాన్ని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు చూడండి, ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్టు ఈ రూపంలోకి రావడానికి, ఇంత దాకా రావడానికి ప్రధాన పాత్ర పోషించింది ఈ రోజు కేసీఆర్ గారు. అది కాదంటారా? ఎందుకు? ఒక విషయం ఆ రోజు ప్రజాభవన్లో కూర్చొని మాట్లాడి దాదాపు నేను ఇప్పటికీ నాకు టైం గుర్తు 11:45 నిమిషాలకి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన నీటి ఏదైతే తర్వాత కిందికి వెళ్ళబోయే నీటిని ప్రపర్ వేలో వాడుకోవడం కోసము ఏది ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారికి సలహాలు సూచనలు ఇచ్చింది ఈ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. దాంట్లో కేటీఆర్ గారు ఉన్నారు, దాంట్లో అప్పటికు ఎస్కే జోషి గారు ఉన్నారు. ఇలా అన్ని అయిపోయిన తర్వాత కూడా ఈరోజు కొత్తగా ఏదో
ఏది దయాలు వేదాలు వల్లించినట్టు నీటి వాటాలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు. ఒకటి మాత్రం మేము ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా నది జలాలని గత 9 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపంలో వాడుకోవడం విఫలమయ్యారు. ఈరోజు గోదావరి నది జలాలను కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ వాడుకోవడం విఫలమైంది. ఈ ప్రభుత్వం మాత్రం ఈ 2 నదీ జలాలని ప్రాపర్ వేలో వాడుకోవడం కోసం చాలా సంసిద్ధత ఉంది. కాబట్టి నీటి వాటా విషయంలో మేమేదో లడాయిలేకపోయి గొడవలేకపోయి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తలేము. ఒకటే మాట, చట్టం ప్రకారము మీకు రావాల్సిన హక్కుని మీకు రావాల్సిన వాటను మీరు తీసుకోండి, మేము ఎక్కడ దాన్ని అడ్డుకుల వేయం. కానీ పోలవరం ప్రాజెక్ట్ నుంచి నేను ఇప్పటికీ మేము ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్లో ఇచ్చిందంటే నేను కూడా ఒక సభ్యులుగా ఉన్నా, చాలా క్రిస్టల్ క్లియర్ కనబడి ఉండే. ఇప్పటికీ అక్కడ ఆల్రెడీ పొక్క పెట్టడం స్టార్ట్ చేసిరు. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఉత్తర తెలంగాణకి కొన్ని జిల్లాలకు మాత్రమే వ్యాప్తి చెందే పోలవరం ప్రాజెక్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఒక జీవనాధారంగా మారిపోతే మాత్రం మాకేం దాంట్లో డౌట్ లేదు. కానీ మా నీళ్లను ఏది తీసుకువెళ్ళడానికి ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి ఒకటే మాట, ఫైనల్గా నేను ఒకటే మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మేడం. తెలంగాణ రాష్ట్రము నీటి వాటాల విషయంలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఏది ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా లేము. ఏపీ గవర్నమెంట్ కూడా ఆ విషయంలో మాతో కలిసి కనుక ముందుకేస్తే ఎటువంటి గొడవలకు ఎటువంటి ఇబ్బందులకు తాగుండదని చెప్పి మేము అనుకుంటున్నాం మేడం. ఓకే, రాఘవేంద్ర గారు మీరు కూడా చెప్పండి. ఈ జల వివాదాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒకవేళ ఆ నిర్ణయం కనుక మార్చుకోకపోతే కేటీఆర్ ఏమన్నారు, ఉద్యమం తప్పదు అని అన్నారు. ఆ వ్యాఖ్యలని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇక్కడ ఒకటండి, నేను చాలా క్లియర్ గా చెప్తున్నా సోదరుడు, కానీ చాలా క్లియర్ గా చెప్తున్నా, ఇది పొలిటికల్ గా చూడొద్దు. దీన్ని ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే ఒక లెక్కలో ఉంటది. లేదా అపెక్స్ కోర్టుకి వెళ్ళి అపెక్స్ కమిటీ చేసుకొని దాని ప్రకారం చేసుకుంటాం అంటే ఒకటి. ఇక్కడ ఇప్పుడు సోదరుడు మాట్లాడాడు, మా నీళ్లు లాక్కుపోతే మేము ఒప్పుకో, మా వాటర్ తీసుకుపోతే మేము ఒప్పుకోం అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇక్కడ మేము పదే చెప్తున్నాం, మీరు పైన ప్రాజెక్టులు కట్టండి, మీరు తెలంగాణలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి. నేను చెప్పా, ఇప్పుడు మాకు పోలవరానికి వాటర్ వచ్చేసరికి పైన 11 ప్రాజెక్టులు మీరు శంకుస్థాపనలు చేసి వదిలేసినవి, వాటిలో 7, 8 ఉన్నాయి. అవన్నీ ఫుల్ఫిల్ చేయండి, అవన్నీ కంప్లీట్ చేయండి. ఈ రోజు మీ దగ్గర వాటర్ ఎంత వరకు మీరు నిల్వ చేసుకోగలరు, కెపాసిటీ ఎంత ఉంది మీరు చెప్పగలరా? యాక్చువల్ గా మీ దగ్గర ఎంత కెపాసిటీ మీరు వాటర్ నిల్వ చేసుకోగలరు? మీ దగ్గర ఉండే కరెక్ట్ కెపాసిటీ ఈ రోజు 885 టీఎంసీలకు మించి వాటర్ ని మీ దగ్గర స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ లేదు. నేనేమన్నా అంటే ఆ 885 కెపాసిటీలు కూడా 485 గ్రావిటీ, అదే విధంగా 400 టీఎంసీలు వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఇప్పుడు మీ దగ్గర కెపాసిటీ లేనప్పుడు మా అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నారు, మీరు పైన ప్రాజెక్ట్ కట్టండి, మేము సపోర్ట్ చేస్తాం, మీ దగ్గర నుంచి మిగిలి వచ్చిన వాటర్ మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మీరు కృష్ణానది జలాల గురించి మాట్లాడుతున్నారు. మీరు పాలమూరు ఎత్తిపోతల పథకం మీరు పూర్తి చేసుకున్నట్లయితే అటు వెళ్ళే వాటర్ అటు వెళ్ళేది కదా. ఇప్పుడు మీరు పాలమూరు ఎత్తిపోతల పథకం మీరు కంప్లీట్ చేసుకోలేదు, ఆ వాటర్ అంతా ఎక్కడికి వస్తుంది? కిందకి వస్తుంది. ఈరోజు ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నాండి, మాకు తెలంగాణ వేరు ఆంధ్రప్రదేశ్ వేరు కాదు, మాకు 2 రాష్ట్రాలు కూడా సంతోషంగా ఉండాలి, 2 రాష్ట్రాల రైతులు సంతోషంగా ఉండాలి, 2 రాష్ట్రాలకి సాగునీరు సస్యశ్యామలంగా అందించాలి. ఈ రోజు ఇంకొకటి కూడా వీళ్ళు మిస్ అవుతా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు మేము బనకచెర్ల ప్రాజెక్టు పోలవరం నుంచి చెప్తా ఉన్నామో, రేపు ఈ ప్రాజెక్ట్ సెగ్మెంట్ 1 కంప్లీట్ అయినట్లయితే వాళ్ళు అటు ఖమ్మంకు వాటర్ తీసుకోవచ్చు, నల్గొండకు వాటర్ తీసుకోవచ్చు. దీని యొక్క బెనిఫిట్స్ కూడా వాళ్ళకున్నాయి. లేదన్నా, ఆ ఛాన్స్ లేదన్నా. ఈరోజు బ్రదర్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తా, ఇప్పుడు అన్న ఒక మాట ఏంటంటే మీ దగ్గర అసలు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంది? నేను అనేది మీ వాటర్ లాకపోతే మేమేమి మీ దగ్గర నుంచి మీ కాలువల మీద మేము కాలువలు కట్టట్లేదు. మేము పోలవరం ఏది ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఆంధ్రప్రదేశ్ వీఆర్ టేకింగ్ కేర్. నేను అనేది మీరు మీ కెపాసిటీతో పాటు ఏదైతే 11 నేను ఇప్పుడు మీకు రిజర్వాయర్లు చెప్పానో 11 ప్రాజెక్టులు చెప్పానో, ఆ 11 ప్రాజెక్ట్స్ ని మీరు ప్రాపర్ గా కంప్లీట్ చేస్తేనే, ఏదైతే శ్రీరామ ప్రాజెక్టు దగ్గర నుంచి సీతమ్మ ప్రాజెక్టు వరకు మీరు ఈ 11 గాని పూర్తిగా కంప్లీట్ చేసుకున్నా సరే, మీ దగ్గర ఓవరాల్ గా మీరు ఎంత స్టోరేజ్ చేసుకోగలరంటే 1486 టీఎంసీలు మాత్రం చేసుకోగలరు. ఈరోజు అంత కెపాసిటీ ఉందా? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, 1865లో ఎప్పుడో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఇచ్చంపల్లి ప్రాజెక్టు
దాని కెపాసిటీ 300 TMC ఈ రోజు కన్నా పూర్తయిందా? ఇటువంటి నేను అనేది ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు మీరు మీ వాటర్ మీరు ఉపయోగించుకోకుండా మేము ఉపయోగించుకోకుండా అనవసరంగా పోయి సముద్రం కలవడం తప్ప ఏం లేదు. మీరు కూర్చొని మాట్లాడుకుంటే మీ దగ్గర ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సార్ రాఘవేంద్ర గారు అలాగే వెంకట్ నాయక్ గారు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విశ్లేషణ అందించారు.